కిస్ కిస్ కిసెక్క సాంగ్ నిన్నైతే రావడం జరిగింది. బీభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్య అయితే వచ్చింది. సాంగ్ అనేటటువంటిది నెగిటివిటీని కూడా బాగా ఎదుర్కొంటుంది అనమాట. నిన్న సాంగ్ ఇప్పుడు మీకు ఎక్కకపోవచ్చు, కానీ అది స్లో పాయిజన్ అనమాట. నిదానంగా ఎక్కిద్ది, ముందు ముందు చూడండి అని చెప్పి వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని చాలామంది కూడా అసలు ఈ సాంగ్ చాలా చెత్తగా ఉంది భయ్యా, ఈ సాంగ్ నీకు ఎలా నచ్చింది, ఎలాంటి రివ్యూ నీ దగ్గర నుండి నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి బీభత్సమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే వినపడుతున్నాయి అనమాట. ఇంకొంతమంది ఏమంటున్నారనంటే, ఇప్పుడు డిఎస్పీ చూసుకున్నట్టయితే నేను స్పీచ్ పాపం ఒక రకంగా మాట్లాడేసింది అనమాట. నిజంగా డిఎస్పీ స్పీచ్ని నాకే చాలా బాధగా అనిపించింది. ఇప్పటికిప్పుడు తమన్ని తీసుకోవడం వల్ల ఏమంటే డిఎస్పీకి కోపం వచ్చేసి ఉంటుంది. అందుకే అర్థం పర్థం లేనటువంటి మ్యూజిక్ ఇచ్చిండు, అర్థం పర్థం లేనటువంటి సాంగ్ ఇచ్చిండు. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఊ అంటావా సాంగ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ ఉంది, కానీ ఈ సాంగ్ చూసుకున్నట్లయితే వేరే లెవెల్ లేదు. ఆ ఊ అంటావా సాంగ్ బాగుంది, అందులో ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఇందులో ఇలాకపోయిండు. అది చూసుకున్నట్లయితే పార్ట్ 1, ఇది చూసుకున్నట్లయితే పార్ట్ 2. మరి అందులో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఎందుకు ఇది మ్యాచ్ కాలేకపోయింది, ఎందుకు సాంగ్ని ఇంతలా తిడుతున్నారు? అల్లు అర్జున్ డ్యాన్స్ బాగాలేదని తిడుతున్నారా, అల్లు అర్జున్ గెటప్ బాగాలేదని తిడుతున్నారా, శ్రీలీల సమంతాని మ్యాచ్ చేయలేకపోయిందని తిడుతున్నారా, అసలు శ్రీలీలనే పెద్ద మైనస్ అని తిడుతున్నారా? అండ్ డిఎస్పీ ఆ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? అండ్ నిన్న జరిగినటువంటి ఈవెంట్లో రష్మిక నాకు ఒక క్రష్ ఉండు అని చెప్పింది, తనెవరు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఒక మొక్క చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఊ అంటావా సాంగ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అసలు ఆ సాంగ్ని ఇది మ్యాచ్ కూడా చేయలేకపోయిందని చెప్పి ఇది అవుతున్నారు. ఊ అంటావా సాంగ్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా వేలెత్తు చూపించారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ చేశారు. అసలు ఈ సాంగ్ ఏమాత్రం కూడా బాగలేదు, ఎలాంటి ఐటమ్ సాంగ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో చూసుకున్నట్లయితే అసలు వేరే లెవెల్ ఉండేదన్నమాట తన కొరియోగ్రఫీ. ఇప్పుడు డిఎస్పీ చూసుకున్నట్లయితే నేను పక్కా లోకలైనా, మన రంగస్థానంలో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ అయినా, వన్ నేను ఒక్కలో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ అయినా అంతా కూడా నెక్స్ట్ లెవెల్. కానీ ఈ అంటావి ఏంది ఎంత వరస్ట్గా ఉందని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేశారనమాట. కానీ ఇది ఏం జరిగిందంటే వినగా 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 అయితే ఎక్కిందనమాట. మీరు ఒకటి జాగ్రత్తగా వినండి, లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు పుష్ప నుండి ప్రతి సాంగ్ ట్రోల్ అయిందనమాట. దాక్కో దాక్కో మేక, ఈ శ్రీవల్లి సాంగ్, ఈ ఊ అంటావా సాంగ్, అన్ని సాంగ్స్ ట్రోల్ అయ్యాయి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో అప్పుడు ఆ సాంగ్ ట్రెండ్ అయినాయి అనమాట. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన దాకా దానికైతే ట్రెండ్ ఉండవు. ఇక మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లిరికల్ సాంగ్కి ఎన్ని వ్యూస్ అయితే ఉంటాయో వీడియో సాంగ్కి దానికి మించినటువంటి వ్యూస్ ఉంటాయి. సో ఆల్రెడీ వినేసినటువంటి సాంగ్ని యూట్యూబ్లో ఇంతలా వింటున్నారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్స్ వాల్యూ ఏంటి అనేటటువంటిది తెలిసిద్ది అనమాట. సో ఊ అంటావని తిట్టారు, దాన్ని చూసుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇచ్చే ఆడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ సాంగ్ను కూడా చాలామంది తిడుతున్నారు. కానీ వినగా వినగా ఇప్పుడు నేనైతే ఒక 2-3 టైమ్స్ విన్నా. ఒకసారి మన హోమ్ థియేటర్లో పెట్టుకొని విన్నా, ఒకసారి బర్డ్స్ పెట్టుకొని విన్నా, ఒకసారి నార్మల్గా విన్నా. నిజంగా 3వ సారి 4వ సారికి అయితే నాకు ఒక పాయిజన్ లాగా ఎక్కింది. ఇక అసలు నా నోటితో నేనే పాడేస్తాను అనమాట. దెబ్బలు తింటావు రా రాజా అని చెప్పి నా నోటితో నేను పాడేస్తాను. ఆ విధంగా డిఎస్పీ మ్యూజిక్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే ఒకేసారికి ఎక్కువ ఎనగా 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 ఎక్కుతాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళే రేపు ట్రెండ్ అయితే నేను 100% చెప్తున్నా. ఇన్స్టాలో ఉండొచ్చు, ఎఫ్బీలో ఉండొచ్చు, ట్విట్టర్లో ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఈ సాంగ్ వినపడుతుంది అనమాట. దీనికి మన సలార్ వీడియోలు యాడ్ చేస్తున్నారు, ఇంకా వేరే వేరే హీరో ఎలివేషన్లు ఇచ్చుకోమని ఈ సాంగ్ చూస్తున్నారు అనమాట. వీళ్ళు బాగలేదని తిడుతున్నారు, మళ్ళీ వాళ్ళ హీరోని పెడుతున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది అనమాట. మీరు ఇంకా నేను 100% చెప్తున్నాను, ఈ పుష్పరాజ్ సాంగ్ కొన్నా, ఈ సామి సాంగ్ కొన్నా, ఈ దెబ్బలు తింటావరా సాంగ్ ఏదైతే ఉందో ఇది ఇంకా హై వెళ్ళిద్ది అనమాట వ్యూస్లో. రాసి పెట్టుకోండి, ఇలా వెళ్ళపోతే మట్టుకే నన్నైతే మీరు క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా ఇట్స్ పాసిబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మన రష్మిక మాట్లాడుతూ నాకు ఒక క్రష్ ఉంటే అది అందరికీ తెలుసు అని చెప్పింది అనమాట. దానికి నిదర్శనమే ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే వెనక మన విజయ్ దేవరకొండ ఎవరో అమ్మాయి కలిసి కూర్చొని తింటున్నారు. ఎవరురా అమ్మాయి అని చెప్పి ఫ్రంట్ నుండి ఫోటో చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. మన రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళటం అని వీళ్ళు గోప్యంగా ఉంచుదామని అనుకున్నట్టే మనకైతే చెప్తున్నారు. తనే నిన్న రివీల్ చేసింది అనమాట, అఫీషియల్గా తెలియజేసింది. ఆయన అందరికీ తెలుసాను, కానీ ఆయన పేరు అయితే చెప్పలేదు. ఆయన మన విజయ్ దేవరకొండ, ఇంక అందులో అయితే డౌట్ లేదు. కాకపోతే విజయ్ దేవరకొండకి ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. రష్మిక కూడా కెరియర్ మీద గట్టి కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ రష్మిక అయితే సూపర్ సెట్ అయింది, తనకు వంక పెట్టలేదు. అదేవిధంగా విజయ్ కూడా సెట్ అయ్యి మంచి లైనప్. ఇప్పుడు టైర్ 1 హీరో, టాప్ హీరోలో తను కాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు త్వరలోనే మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. కమింగ్ టు ది డిఎస్పీ, వస్తానా ఇక్కడికే వస్తానా చాలా మాట్లాడాలబ్బా. మొట్టమొదటి ఏంటంటే అప్పుడు దాకా బేభత్సమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరు అంటే కాజల్ భయ్య. ఎప్పుడైతే మన జనతా గ్యారేజ్లో నేను పక్కా లోకల్ అనందో దెబ్బకి కాజల్ అయితే నాన్ లోకల్ అయిపోయింది అనమాట. పాపం తను ఇప్పుడు డేకి నోడుకోలేడు. అప్పుడు దాకా కాజల్కి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి టాలీవుడ్లో. ఎప్పుడైతే నేను పక్కా లోకల్ అందో ఆ తర్వాత నాన్ లోకల్ అయిపోయింది. కాజల్కి మీరు వేల మీద లెక్కేసుకోవచ్చు తెలుగులో ఎన్ని సినిమాలు తీసిందో. ఆ తర్వాత జిగేల్ రాని జిల్ అనుకుంటూ వచ్చింది అనమాట. తను చూసుకున్నట్లయితే అప్పటిదాకా బేభత్సమైనటువంటి ఫామ్లో ఉంది.
ఆ తర్వాత తెలుగులో సినిమాలు తీసినప్పటికీ హిట్ కాలేదు. తను కూడా జిల్ జిల్ అనుకుంటా మన టాలీవుడ్ నుండి వెళ్ళిపోయింది అనమాట. అది కూడా మన డిఎస్పి గారి సాంగే, అది కూడా మన సుకుమార్ గారి రంగస్థలం సాంగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంటావా అంటావా అని చెప్పి మన సమంత అయితే రావడం జరిగింది. తర్వాత సమంత అయితే అడ్రస్ లేదనమాట. మీరు ఎప్పటికైనా చూసుకోండి, అసలు సమంత ఒకప్పుడు టాలీవుడ్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అంటావా సాంగ్ తర్వాత 2-3 సినిమాల కన్నా ఎక్కువైతే తెలియదు అనమాట. అంటావా అని అంటా అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ టార్గెట్ అయితే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. తనేమో కిసక్ అని చెప్పి వచ్చింది అనమాట. తర్వాత ఫసక్ అయిపోద్ది టాలీవుడ్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సాంగ్ తర్వాత ఇక తనకి ఆపర్చునిటీస్ రాకపోవచ్చు, లేదా తను తీసినటువంటి సినిమాలను ఎవడు డేకడనమాట. కారణాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐటమ్ గర్ల్ అని చెప్పి పేరు పడిందంటే ఆమెను హీరోయిన్గా చూడటానికి మన తెలుగు ఆడియన్స్ అంత సంసిద్ధంగా ఉండరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత శ్రీలీల కెరియర్ కూడా పులిస్టా పడిద్ది అని చెప్పి నేనేది అనుకున్నాను. ఒక కాజల్ ఏమైపోయింది, ఒక సమంత ఏమైపోయింది, ఒక పూజ హెగ్డే ఏమైపోయింది. అదే తోలో ఖచ్చితంగా శ్రీలీల అయితే ఉంటుంది ఈ పుష్ప 2 తర్వాత. సో ఇది ఐటమ్ సాంగ్ అయితే హీరోయిన్లు చేయడం ఏదైతే ఉందో కొద్ది కష్టం, అందుకే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు అనేటటువంటిది కూడా రియాలిటీ అనమాట. అండ్ కమింగ్ టు ది డిఎస్పి స్పీచ్ అనమాట, నిజంగా చాలా ఎమోషనల్గా మాట్లాడింది ఆయన. అసలు నాకు ఇష్టమైంది నేను తీసుకుంటా సార్, మీరు నన్ను దయచేసి ఇబ్బంది పెట్టదు అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్కే వార్నింగ్ ఇస్తూ నేను నవ్వుతూనే దెంగిండు మన డిఎస్పి గారు. దీనికి గల కారణాలు ఏంటంటే మీ అందరికీ తెలుసు అనమాట. అప్పుడు బాగా పుకారు వచ్చింది, అదే నిజమైనటువంటి వార్త. అదేంటి అంటే డిఎస్పి చూసుకున్నట్లయితే పుష్ప సినిమాకి సాంగ్స్ ఇచ్చేసిండు, బీజిఎం కూడా ఇచ్చేసిండు. ఆ బీజిఎం మరియు సాంగ్స్ ఓకే అందరికీ నచ్చినాయి, కానీ బీజిఎం అయితే సుకుమార్ గారు అంత సాటిస్ఫై చేయలేకపోయినాయి అనమాట. ఏమంటే సుకుమార్ గారు డిఎస్పికి చెప్పిండు ఇంకొద్దిగా బెటర్ ట్యూన్స్ ఇవ్వచ్చు, కానీ అప్పుడు ఆ టైం ఆయన ఏదో ఈవెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయన కంగువ సినిమా కూడా పనిచేస్తుండో, ఇదంతా గాని పని అని చెప్పి ఇక ఆయన ఇదే పోయింది అనమాట. లైట్ తీసుకుంటూ దాన్ని అయితే పూర్తిగా వదిలేసిండు. ఇక దాంతో ఏం జరిగిందంటే సుకుమార్ గారు బాగా ట్రై చేశారనమాట. సుక్కు డిఎస్పి ఫ్రెండ్స్ బాగా ట్రై చేస్తే సుక్కు మాటని డిఎస్పి తీసేసిండు. ఇక దాంతో ప్రొడ్యూసర్కి అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రొడ్యూసర్ కొద్దిగా సీరియస్గా తీసుకుంటూ నీకు మేము డబ్బులు ఎత్తున్నావు, నువ్వు మాకు గట్టిగా ఇచ్చేయాలి కదా, చేయకుండా ఏంది నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి డిఎస్పి గారికి మన ప్రొడ్యూసర్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక డిఎస్పి గారు నేను మ్యూజిక్ చేయను అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది. ఇక దాంతో అప్పుడు వీళ్ళు సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అయితే అప్రోచ్ అయ్యారు. అది తమనా ఉండొచ్చు, ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి అయితే అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ద్వారా బీజం అయితే తీసుకున్నారనమాట. అదే మనకి ట్రైలర్లో వినపడింది. ట్రైలర్లో విన్న ఏ బీజం కూడా డిఎస్పి ఇచ్చింది కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళకి మండిపోయింది అనమాట డిఎస్పి గారికి. ఇప్పుడు ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తే చాలా బాగుంటుంది. పుష్ప సినిమా ఏదైతే ఉందో అది హిట్ అయింది. అది ఎవరి వల్ల హిట్ అయింది, సరే మ్యూజిక్ ఉందా లేదా అనేటటువంటిది సెకండరీ, కానీ హిట్ అయింది కదా, దాంట్లో డిఎస్పి గారిని పెట్టారు కదా, అయిపోయింది కదా. ఎందుకు వీళ్ళు పార్ట్ 2 కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యారు అనేటటువంటి మాట అయితే డిఎస్పి గారికి కలిగింది అనమాట. దాంట్లో అయితే డైరెక్ట్గా ఇచ్చి పడేసాను అనమాట. నాకేది లోన దాచుకోవడం తెలీదు, నేను డైరెక్ట్గా బయటికి అంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేసిండు, ఈవెంట్కి నువ్వు త్వరగా రావాలి డిఎస్పి అని చెప్పి ప్రొడ్యూసర్గా చెప్పిండు. నాకు కుదరదు సార్ అని చెప్పి దడేళ్ళు ఇచ్చేసింది అనమాట. అక్కడ డిఎస్పి గారి బాధ ఏంటి అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్స్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వస్తే చాలా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు డిఎస్పి గారు ఇచ్చేసిండు, మ్యూజిక్ అయిపోయింది. మళ్ళీ దాంట్లో తమను అనవసరంగా ఎలిపెట్టిండు అనమాట. ఎవడో చేసిందని నేను ఎందుకు, నాకు అక్కర్లేదు అని చెప్పి తమను తప్పుకోవాలి. అనిరుద్ధ్ కూడా అప్రోచ్ చేయాలంట. అనిరుద్ధ్ అయితే నేను చేయనని చెప్పినట్ట, కానీ తమను చూసుకున్నట్లయితే మరి డబ్బులు కక్కుతుపడ్డాడు ఏంది అనేటటువంటిది సెకండరీ. ఆయన చేతిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ విధంగా పక్కనోడు మ్యూజిక్ డైరెక్టర్ ముక్కులో ఏలుపెట్టి పక్కనోడు మ్యూజిక్ కోల్చినట్లయితే ఏలుపెట్టి గబ్బు చేసేసిండు. దానివల్ల డిఎస్పి గారు చాలా పిల్కల్గా తీసుకొని ఈ విధంగా ప్రొడ్యూసర్గా అయ్యిండొచ్చు, మూవీ టీమ్కి అయ్యిండొచ్చు, ఇచ్చి పడేసిన అనేటటువంటిది రియాలిటీ. నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఇక్కడ నేను 100% సపోర్ట్ చేసేది డిఎస్పి గారికి. డిఎస్పి మ్యూజిక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పుష్ప టైటిల్ సాంగ్ అంత హిట్ అయింది, నా సామి అంత హిట్ అయిందంటే మరి ఆ టైంలో మీరు ఎందుకు అప్పుడు తమన్నైనా వేరే వాళ్ళైనా రీచ్ అవ్వచ్చు, అప్పుడు చేత కాలేదనమాట. కానీ ఇప్పుడు ఏదో సినిమాకి పెద్ద హైప్ వచ్చింది, సినిమాకి ఎక్కువ డబ్బులు రావాలి, సినిమాకి ఏదో బీజం, మరి మీరు బీజం మీద అంత కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు అయితే పుష్ప పార్ట్ 1 అప్పుడు ఎక్కడికి పోయింది మీ బుద్ధి, మరి అప్పుడు ఎందుకు సరైనటువంటి బీజం ఇప్పించుకోలేదని చెప్పి నా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డిఎస్పీ గారిని హట్ చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్ప. నా సపోర్ట్ 100% డిఎస్పీకే. ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా డిఎస్పీ ఖాళీ కొట్టికి సరిపోరు. ఆయన ఒకప్పుడు ఎంత మంచి సాంగ్, అంత మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా ప్రభాస్ కూడా తెలియజేసింది అనమాట, ఆ జల్సాలో ఉన్నటువంటి సాంగ్స్ నాకు చాలా ఇష్టమని. అలా ఉన్నాయి ఆయన సాంగ్స్. సో ఆయనకు వంక పెట్టేది లేదు. మన మ్యూజిక్ డైరెక్టర్ని తమిళలో అయితే నెత్తిన పెట్టుకున్నారు, కంగువాలు ఇచ్చి పడేసినని. మనం మట్టికి మన సినిమాలో పక్కన పెట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. ఈ విధంగా చేయడం అయితే రాంగ్. అందుకే డిఎస్పీ గారు ఇలా మాట్లాడిన అనేటటువంటిది రియాలిటీ. సో క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో. సాంగ్ మీద కూడా బేబత్సంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట, కాపీ అది ఇది అని అవేం పట్టించుకోకండి. 2 రోజుల్లో ఖచ్చితంగా ట్రెండ్ అయ్యింది. ఇది మట్టికి నేను చెప్పేటటువంటిది. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరంతుడికి వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.